ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:30 అయిపోతుంది. దీపాలు అయితే ఇంకా అట్లనే ఉన్నాయి. అండ్ ఇందాకనే మా హస్బెండ్కి అయితే కాల్ చేసిన ఒక 10-15 మినిట్స్లో అయితే వస్తా అని చెప్పింది. వర్క్ అయితే అయిపోయిందంట. అండ్ బయట వెదర్ చూస్తే మాత్రం వర్షం పడేలా ఉంది మళ్ళీ. సో మా హస్బెండ్కి అయితే నేనైతే సర్ప్రైజింగ్గా పకోడీ అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను. ఆయన వచ్చేలోపు ఒక 10-15 మినిట్స్లో ఫాస్ట్గా. సో చూస్తూ ఉండండి. అయితే పకోడీస్కి ఫస్ట్ అయితే మనమైతే ఆనియన్స్ అయితే పొడుగులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఆనియన్స్ అయితే ఇదిగో ఆనియన్స్ అయితే కట్ చేస్తాను నేనైతే ఫస్ట్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6 అవుతుంది. అయినా దీపాలు ఇంకా అట్లనే ఉంటున్నాయి. మన పకోడీ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టినా. ఆనియన్స్ అయితే ఇట్లా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం కారం ఉప్పు వేసుకొని బాగా అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఆనియన్స్ని అయితే ఒక్కొక్క లేయర్ ఇట్లా బాగా కలుపుతూ ఓపెన్ చేయాలి. చూడండి ఇట్లా ఒక బౌల్లో అయితే వేసుకున్నా. ఇప్పుడైతే ఆనియన్స్లో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. మీరు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని అయితే వేసుకోండి. తక్కువ ఉన్న పర్లేదు, ఎక్కువ అయితే వేసుకోకండి. ఫాస్ట్గా అయితే చేయాలి. బయట అయితే ఉరుముతుంది అండ్ ఫుల్ మెరుస్తుంది. మొన్న పునుగులు వేయడానికి ట్రై చేస్తే కరెంటు పోయిందనమాట మధ్యలో. సేమ్ అట్లనే అవుతుంది ఇప్పుడు కూడా. అందుకే ఫాస్ట్గా ఇట్లయితే తిప్పుకోవాలి. ఇప్పుడు తిని సాల్ట్ వేసినాక అయితే మంచిగా ఇట్లా ఇప్పుకున్నాకైతే దీంట్లో అయితే శనగపిండిలో కొన్ని చీమలు వచ్చినట్టు అనిపించింది అనమాట. సో ఎందుకన్నా మంచిది అని చెప్పేసి జల్లడ పట్టేసిన అనమాట. కొంచెం శనగపిండి యాడ్ చేసి బాగా అయితే కలిపిన. నెక్స్ట్ దీంట్లో అయితే బియ్యం పిండి యాడ్ చేస్తాను. కొంచెం ఒక వర్షం సౌండ్ వినిపిస్తుందో లేదో మీకైతే. ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో తొందరగా అయితే చేసేయాలి. అక్కడైతే ప్యాన్ అయితే పెట్టి ఆయిల్ అయితే వేసేసిన. సో ఇది తొందరగా కలిపి వేసేయడమే. అయితే ఇందాక శనగపిండి వేసినాక బియ్యం పిండి వేద్దాం అనుకున్నా కదా. కాకపోతే మా ఇంట్లో బియ్యం పిండి లేదు, నేను మర్చిపోయినా. సో ఆ శనగపిండి ఇంకొంచెం వేసి కొంచెం కారం కొంచెం జీలకర్ర వేసి అయితే బాగా అయితే మిక్స్ చేసుకున్నాము. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మరీ లూజ్ ఉంటే ఆయిల్ అయితే ఎక్కువ అయితే తీసుకుంటుంది. సో కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూసుకోండి. సో ఆయిల్ అయితే ఇక్కడైతే హీట్ అయిపోతుంది. సో పకోడీ అయితే వేసేద్దాం ఫాస్ట్గా. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా వేసేటప్పుడు అయితే సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఫస్ట్ అయితే ఒకటి వేసి అయితే చూద్దాం. సో ఆయిల్ అయితే బాగానే హీట్ ఎక్కింది. బాగా పిండి కూడా ఉండొద్దు. ఇట్లా ఆనియన్సే ఉండాలి. ఏదో జస్ట్ దానికి పిండి కొంచెం డస్ట్ చేసినట్టు ఉంటే సరిపోతుంది. మరీ పిండి బాగుండదు. సో ఇట్లా ఒక చేతితో తీసుకుని అయితే కొంచెం ఇట్లా అక్కడ కొంచెం ఇట్లా వేసుకుంటూ అయితే వెళ్ళిపోండి అంతే. మాడిపోతుంది. బాగా హీట్ అయింది ఆయిల్ చూడండి. ఫస్ట్ అయితే నేనైతే తొందరగా అయితే అవైతే తీస్తాను, ఎందుకంటే మాడిపోతున్నాయి అప్పుడే. చూడండి అక్కడ చూపి అవి కొంచెం అయితే మాడిపోయినాయి. అవైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయింది. సో అదే విధంగా అయితే అన్నీ అయితే ఇదే ప్రాసెస్లో అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ హీట్ అయింది కాబట్టి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకున్నాను. ఇట్లా కొంచెం వేసుకుంటే వెళ్ళిపోవడమే. చాలా కట్ చేయి చాలు. కట్ చేయి అన్నప్పుడు కట్ చేయి. స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. చెయ్యి రావాల్సింది అసలు. కట్ చేయ ఈయన ఎందుకు నువ్వు అసలు ఎప్పుడు నీకు అందుకే ఇంకోసారి వీడియోనే ఇయ్యదు. కట్ చేయి. కట్ చేయి. పకోడీ అయితే 3 వాయిలు అయితే అయిందండి. కొంచెమే పిండి కాబట్టి పకోడీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బయట అయితే వర్షం అయితే మొన్న కొట్టినంత కాదు కానీ నార్మల్గానే కొడుతుంది ఈరోజు. అందుకే కరెంట్ అయితే పోలేదు అనుకుంటా నాకు తెలిసి. చూపిస్తాను చూడండి. వర్షం చూపిద్దామన్నా కూడా మీకు ఏం కనబడదు, ఎందుకంటే మా చుట్టూ అన్న అపార్ట్మెంట్లు గోడలు తప్ప నాకైతే ఏం కనబడదు. అందుకే నేను ఎంత ట్రై చేసినా మీకైతే వర్షం చూపించడానికి కూడా రావట్లేదు.
సో మా పకోడీ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఫోన్ ఏమో ప్రాబ్లం అయితే వచ్చింది, నా ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు. సో మా హస్బెండ్ ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆ వర్షం నేనైతే ఎంత ట్రై చేసినా మీకైతే కనబడదు మా ఇంటి చుట్టూ, ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లు అన్ని బిల్డింగ్లే ఉంటాయి. సో నేనైతే చాలా అయితే ట్రై చేసిన, అయినా కూడా అక్కడ ఏం కనబడట్లేదు. అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇక 2 చైర్లు, ఒక టీపాయ్, రిమోట్ అండ్ ఒక మంచి మూవీ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకున్నాము. ఇంకా పకోడీ తినుకుంటూ ఈ ట్రైన్లో ఒక మూవీని ఎంజాయ్ చేసి వేడి వేడి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా భలే ఉంది. నేనైతే టేస్ట్ చూసాను ఇందాకే. అంతే ఇంక ఈ వీడియో అయితే. బాయ్ ఫ్రెండ్స్.